హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ మాధవయ్య మంచితనం అనే మరో కథను వినేద్దామండి. మాధవయ్య తన దుకాణంలో నలుగురు పనివారు పట్ల ప్రేమానురాగాలతో పనులు జరిపించుకుంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు వారి సాంసారిక ఇబ్బందులను తెలుసుకొని కొంతవరకు సహాయం చేసేవాడు. ఆ కారణంగా మాధవయ్య నలుగురిలో ఓ మంచి షావుకారుగా పేరు సంపాదించుకున్నాడు. ఆ ఊళ్ళో రామచంద్రుడు అనేవాడు భార్య కూతురుతో సంసారం గడవక నానా అవస్థలు పడుతూ ఉండేవాడు. ఒక దినం భార్య అమ్మాజీ భర్తతో, అమ్మాయి పెళ్ళీడు ప్రాయంకి వచ్చేసింది. దినదినంకి ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా అయితే అమ్మాయికి పెళ్లి ఏం చేయగలం? అలా గోళ్లు గిల్లుకుంటూ కూర్చునే బదులు వెళ్ళి ఆ మాధవయ్య షావుకారుతో మన కష్టాన్ని చెప్పుకొని ఏదైనా వెసురుపాటు పని ఇవ్వకపోడు. పొలం మీద వచ్చే గింజలతో నువ్వు కూడా 4 రాళ్ళు సంపాదిస్తే ఏదో వేడినీళ్లకు చన్నీళ్లుగా ఉంటుంది. ఆ తర్వాత కారు చెయ్యి కూర్చుకొని అమ్మాయినో ఇంటిదాన్ని చేసి మనం ఏ చోట అయినా రామకృష్ణ అంటూ ఎక్కడ కాలం గడిపినా రోజులు గడిచిపోతాయి అన్నది. రామచంద్రుడికి భార్య సలహా సబబుగానే తోచి మాధవయ్య దగ్గరకు వెళ్లి తన పరిస్థితి అంతా చెప్పుకొని ఏదైనా పనిని కోరాడు. మాధవయ్య రామచంద్రుడి నుండి తనకు కావలసిన వివరాలను రాబట్టుకొని పనిలోనికి చేర్చుకున్నాడు. అక్కడ పనివారిలో ఒకడైన శివయ్యతో బాగా స్నేహం ఏర్పడింది. ఒకరి కష్టాలు ఒకరు మనసు విప్పి చెప్పుకుంటూ ఉండేవారు. ఒక పర్యాయం మాటల్లో శివయ్య రామచంద్రుడితో, మన షావుకారు చాలా మంచి వ్యక్తి. కష్టపడి పనిచేసేవాడి మీద ఓ కన్ను వేసి కష్ట సమయంలో ఆదుకుంటాడు. నీకు చూస్తే అమ్మాయి పెళ్లి సమస్య ఉంది. కష్టపడి శ్రద్ధగా పనిచేస్తూ ఉండు అన్నాడు. నెల దినాలు గిర్రున తిరిగాయి. షావుకారు అందరికీ జీతాలు చెల్లించాడు. జీతం లెక్క పెట్టుకొని చూసిన రామచంద్రుడికి ఒక్కసారిగా నిరాశ కలిగింది. అందరూ మీద తనకు 500 తక్కువగా కనపడ్డావి. శివయ్య విని, ఇందులో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. కొత్తగా చేరావు కదా, 1-2 నెలలు ఈ విధంగా నీ జీతం ఉండొచ్చు. అంతేగాని షావుకారు గారి పక్షపాత వైఖరి కాదు అన్నాడు. రామచంద్రుడు భార్య భర్త తెచ్చిన జీతంని చూసి చాలా చాలా ఆనందించి లక్ష్మీ వరప్రసాదంగా భావించింది. 3 నెలలు గడిచాయి. రామచంద్రుడు జీతంలో మార్పు కనబడలేదు. షావుకారు మీద కోపం ముంచుకు వచ్చింది. నోరు విడిచి తన బాధల్ని చెప్పుకొని నలుగురితో తనకి సమానంగా జీతం ఇవ్వమని అడగాలని నిశ్చయించుకున్నాడు. అది విని భార్యతో సహా నలుగురు పనివారు, నీకు అంత తొందరపాటు పనికిరాదు, కాస్త ఓపిక వహించు అని బుద్ధి చెప్పారు. ఒక పర్యాయం రామచంద్రుడికి జ్వరం కాసి 3 దినాలు పనికి వెళ్ళలేదు. మరో పర్యాయం కూతురికి సంబంధం వచ్చిందని 2 దినాలు వెళ్ళలేదు. ఆ నెల జీతంలో ప్రతి నెల డబ్బులో 300 తక్కువ కనపడ్డాయి. ఈ పర్యాయం రామచంద్రుడికి ఆవేశం పొంగి నోరు విడిచి సావుకారుని అడిగారు, నువ్వు గత నెలలో మొత్తం వారం దినాలు హాజరు కాలేదు. ఆ కారణంగా జీతం కోత జరిగింది అన్నాడు. ఆ దినం నుండి రామచంద్రుడు క్రమంగా పనికి వెళ్లటం అలవాటు పడ్డాడు. సంవత్సరం గడిచింది. షావుకారు ఎప్పటికీ జీతం పెంచకపోవడంతో వేరొక చోట చేరాలని నిశ్చయించుకున్నాడు. అదృష్టం వరించి తన కూతురిని అబ్బాయి ఇష్టపడి కానీ కట్నం లేకుండా వివాహం నిశ్చయమంది. ఒక దినం భార్య, ఏమండి, ఎంత కట్నకానుకలు లేకపోయినప్పటికీ పెళ్లి ఖర్చులకు కొంత డబ్బు అంటూ అవసరం ఉంటుంది. అది కూడా మన వద్ద లేదు. మీ షావుకారు దయామయుడని అందరి కష్టాల్లో ఆదుకుంటాడని అంటుంటే విన్నాను. కొంత డబ్బు అప్పుగా కోరి ప్రతి నెల మీ జీతంలో మినహాయించుకోమనండి. ఎక్కడ అప్పు తెచ్చినా నెల నెలా వడ్డీ తప్పనిసరి. పైగా అసలు తీరడం మన తరం కాదు అన్నది. రామచంద్రుడికి భార్య సలహా సముచితంగా తోచింది. కాని నోరు విడిచి ఎలా మాట్లాడాలో అర్థం కాక తికమక పడ్డాడు. అది గ్రహించిన అమ్మాజీ కూడా భర్త వెంట షావుకారు వద్దకు బయలుదేరింది. భార్యాభర్తల నుండి విషయం విన్న మాధవయ్య 2 చిన్న సంచులతో వచ్చి, ఈ సంచిలో 3000, ఈ సంచిలో 2000 ఉన్నవి. ఈ డబ్బంతా నీదే అన్నాడు. భార్యాభర్తలు ఒక్కసారి గతుక్కుమని ముఖముఖాలు చూసుకోవడం గ్రహించి, నువ్వు పనిలో చేరినప్పుడు నీ వివరాలతో నీకు అమ్మాయి పెళ్లి బాధ్యత ఉన్నదని గ్రహించాను. నీకు ఇచ్చే జీతంలో 500 ప్రతి నెల వెనకేసుకుంటూ వచ్చాను. ఇకపోతే ఈ సంచిలో డబ్బు ఏమిటంటే నువ్వు పనికి రాకుండా ఉన్న రోజుల్లో కోత చేయబడిన డబ్బు. దానికి నా వంతు అమ్మాయి పసుపు కుంకుమ నిమిత్తం 1116. అయితే మరో ముఖ్యమైన విషయం, అందరిలా నీకు నేను సరిపడా జీతం ఇవ్వటం లేదని ప్రతి నెలా నీ నోటి నుండి జారుతున్న ఆరోపణలు నా చెవిన పడుతూనే ఉన్నా
నీబోటి వాడు అమ్మాయి పెళ్లికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలని ఇలా చేశాను అన్నాడు. భార్యాభర్తలు తమ తప్పులను ఉదారబుద్ధితో క్షమించమని కోరారు. అందరికీ మాధవయ్య మంచితనం మరో పర్యాయం తెలిసివచ్చింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.